మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందనరావు భారీ మెజార్టీతో గెలుపొందడం పట్ల భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మంగళవారం సాయంత్రం 6:30 గంటలకు విలేకరులతో మాట్లాడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ విజయం ప్రజల విజయమని అన్నారు. ఫలితం వచ్చింది. ఇది ప్రజల విజయంగా భావిస్తూ ఉన్నాము. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి సారథ్యంలో 3వసారి అధికారంలోనికి రావడానికి, అదేవిధంగా మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటరు మహాశయులందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మాధవనేని రఘునందనరావు గారి యొక్క కమలం గుర్తుకు ఓటేసి గెలిపించినందుకు మెదక్ జిల్లా పక్షాన ప్రజలందరికీ, ఓటరు మహాశయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. మరీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మెదక్ పార్లమెంటుకు ప్రభారీగా, అంటే రాష్ట్ర పార్టీ నుంచి, కేంద్ర పార్టీ నుంచి ఇన్ఛార్జిగా నిజామాబాద్ మాజీ జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జిగా బస్వాపురం లక్ష్మీ నరసయ్య గారు రావడం, వారు ఒక గోల్డెన్ హ్యాండ్గా మరి ఈ రాష్ట్రంలో ఒక మంచి పేరు ఉన్నది. గతంలో కూడా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారికి చేదోడు వాదోడుగా ఉండి, వెన్నంటుగా ఉండి అక్కడ కూడా భారీ మెజార్టీతో గెలిపించినటువంటి వ్యక్తి మరి ఈరోజు మరి మన మధ్యలో మన మెదక్ పార్లమెంటు ఇన్ఛార్జిగా రావడం మాకు ఆనందదాయకం. ఇప్పుడు మీడియాను ఉద్దేశించి వారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. జనతా పార్టీ మెదక్ పార్లమెంటులో విజయకేతనం ఎగురవేయడము, భారతీయ జనతా పార్టీ యొక్క అభ్యర్థి గౌరవనీయులు రఘునందనరావు గారు పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించి ఈరోజు ప్రజల సమ్మతితో, ప్రజల యొక్క అనుభూతితో ఈరోజు పార్లమెంటు సభ్యునిగా ఎన్నిక కావడం నిజంగా చాలా గొప్ప విషయము. ఈరోజు చాలా సంతోషకరమైన విషయము. ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఏ విధంగా ఆదరిస్తున్నారో ఈ ఎలక్షన్స్, ఈ రిజల్ట్సే నిదర్శనము. ముఖ్యంగా 8 పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకొని దక్షిణ భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీకి వెన్నంటుగా మేము ఉన్నామని చెప్పి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మరొకసారి ప్రధానమంత్రిగా కావడానికి చేదోడుగా నిలవడం జరిగింది. ముఖ్యంగా మెదక్ పార్లమెంట్ యొక్క ప్రజలు భారతీయ జనతా పార్టీ యొక్క వైపు పూర్తిగా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఫాసిస్టు పాలన ఏదైతే టీఆర్ఎస్ పాలన కానీ, కాంగ్రెస్ పాలన కానీ పూర్తి స్థాయిలో అవినీతి పాలన ఉన్నది. కాబట్టి ఈరోజు అవినీతి లేని పాలన అంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ద్వారానే సాధ్యమవుతుంది. కాబట్టి వారి ఆలోచన మేరకు ప్రజలందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ గెలుపు అనేది నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. నేను ఇంతకుముందు కూడా నిజామాబాద్లో గౌరవ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఎలక్షన్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వారిని గెలిపించడం జరిగింది. దానికి ఆ గెలుపులో నా యొక్క పాత్ర కూడా ఉంది. ఇక్కడ కూడా నేను వచ్చిన తర్వాత గౌరవ మా మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందనరావు గారి గెలుపుకు నా చేదోడు వాదోడుగా కృషి చేయడం జరిగింది. ఇక్కడ మెదక్ పార్లమెంటులోని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా, ముఖ్యంగా బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధ్యక్షుల వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా చేదోడు వాదోడుగా ఉండి ఇవాళ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసినారు. కాబట్టి వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ మా రఘునందనరావు గారిని గెలిపించినందుకు మెదక్ పార్లమెంటు ప్రజలందరికీ కూడా మరొకసారి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్.